ఓం శ్రీ మాత్రే నమః. ఓం గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియో ద్వారా కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి, అదేవిధంగా జూలై 20వ తేదీ సోమవారం రోజు మంగళవారం రోజు మీకు మీ జీవితంలో జరగబోయేటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి విషయంలో మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి కొన్ని విషయాలకు ఈ రోజున అకస్మాత్తుగా ఒక జవాబు అనేది దొరకబోయేటువంటి రోజండి. మీరు నమ్మకంగా ఏ విషయంలో అయితే ఎక్కువగా ఇది అంతా కూడా సక్సెస్ అవుతుంది అనేసి అనుకుంటూ దాని యొక్క సక్సెస్ చేయలేక చాలా రోజులుగా డీలా పడిపోయినటువంటి ఒక విషయంలో మీరు ఈ రోజున ఒక సక్సెస్ను సాధించుకోబోతున్నారైతే ఒక క్షణం అనేది ఆలోచించండి. నెలలుగా లేదంటే బహుశా ఎన్నో ఏండ్లుగా మీ యొక్క మనసులో ఒక బలమైనటువంటి ఏదో ఒక విధమైనటువంటి కోరిక అనేది తీరనటువంటి కలలు అనేవి ఉంటాయండి. ఇవి అంతా కూడాను ఇలా మిగిలిపోయి ఉండవచ్చు. అయితే మీరు ఎప్పటికైనా కానీ వాటి గురించి ఆలోచించారా? ఇప్పటి వరకు కూడాను ఎప్పుడైనా కానీ ఈ రోజున మీ యొక్క కళ అనేది నిజమైతే బాగుండు, అయినా మీ యొక్క తలరాత అనేది ఏ విధంగా మారుతుందో, ఈ సంతోషాన్ని నేను ఏ విధంగా అనుభవించేటువంటి యోగం అనేది నాకు అసలు ఈ యొక్క జన్మకు ఉందా అని మీరు ఎన్నో రాత్రులు కన్నీళ్లు పెట్టుకున్నటువంటి క్షణాలు ఉన్నాయి. అయితే ఇది అంతా కూడా మీ యొక్క ఓపికకు ఎక్కువ, అంటే మీకు ఉన్నటువంటి శ్రద్ధకు భగవంతుడు పెట్టినటువంటి పరీక్ష కాబోయేటువంటి యొక్క పరీక్షలన్నీ కూడాను ఈ రోజున నెగ్గేటువంటి రోజు. ఎందుకంటే మీ జీవితంలో ఊహించని మార్పు అనేది చోటు చేసుకొని పోతుంది. అసలు దీని అంతటికి గల కారణం ఏమి గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ప్రేమ, వివాహం, ఉద్యోగం, వ్యాపారం లేదా కుటుంబ సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయా? చింతించకండి. శ్రీ కాళికాదేవి జ్యోతిష్యాలయం గురూజీ శివరామదాస స్వామి గారు మీ సమస్యలకు శాస్త్రీయ పరిష్కారాలు అందిస్తారు. ప్రేమ, వివాహం, వశీకరణం, కోర్టు కేసులు, సంతాన సమస్యలు, దాంపత్య సమస్యలు, అలాగే ఆర్థిక ఇబ్బందులు, ఉద్యోగ సమస్యలు, వాటికి చక్కని పరిష్కారాలు అయితే ఇస్తారండి. ఇప్పుడే సంప్రదించండి. ఫోన్ నెంబర్ వచ్చేసి 7028581667. మీ సమస్యలకు జ్యోతిష శాస్త్రం ద్వారా చక్కని పరిష్కారం అయితే శ్రీ కాళికాదేవి జ్యోతిష్యాలయం చాలా కాలంగా మీరు ఎదురు చూస్తున్న పనులు ముందుకు కదిలే పరిస్థితులు అయితే ఏర్పడవచ్చు. ఇక ముఖ్యంగా వివరాల్లోకి వస్తే కనుక కుంభరాశి అనేది రాశికలకు 11వ రాశి. ధనిష్ట నక్షత్రం 2, 3, 4 పాదాలు, ద్విష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర నక్షత్రం 1, 2, 4 పాదాలు జన్మించిన వ్యక్తులు ఈ యొక్క కుంభరాశి పరిధిలోకి వస్తారు. ఈ యొక్క కుంభరాశి అధిపతి శని భగవానుడు. ఇక ఈ రోజున మీ యొక్క జీవితంలో సాధారణంగా రోజు అయితే అస్సలు పరిగణించకండి. ఇది అంతా కూడాను సాధారణమైనటువంటి రోజుగా మీ యొక్క జీవితంలో మిగిలిపోబోతుంది. సరిగ్గా మధ్యాహ్నం 2 గంటల తరువాత ఒక్క క్షణం అంతా కూడా స్తంభించబోతుంది. మీరు ఎప్పటి నుండో కూడాను ఎంతో కాలంగా, చాలా కాలంగా ఎదురు చూసినటువంటి ఒక విషయం హఠాత్తుగా ఊహించని విధంగా కూడా మీ కళ్ళు ముందు నిజం కాబోతుంది. మీరు విన్నది నిజమే, 100% నిజం. మరి ఈ మధ్యాహ్నం 2 గంటల సమయానికి మీ యొక్క జీవితంలో ఒక మహాద్భుతం అనేది జరగబోతుంది. అసలు ఆ యొక్క విషయం ఏమిటి? ఇది అంతా కూడా మీ యొక్క జీవితంలో ఏ విధంగా ప్రభావితం చేయబోతుంది? ఈ సుదీర్ఘ నిరీక్షణ ప్రకృతి ఏ విధంగా మీకు ముగింపు పలకబోతుంది? ఈ రోజున మీకు ఉన్నటువంటి గ్రహ సంచారాలు మీకు అసలు ఏం చెప్తున్నాయి అనేది ఈ వీడియో మేమైతే క్షుణ్ణంగా తెలియజేయబోతున్నామండి. కాబట్టి మా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు ప్రశాంతంగా వినడానికైతే ప్రయత్నించండి. అయితే గ్రహాల యొక్క మార్పులు అనేవి ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది కూడా మనం గమనించినట్లయితే ఈ రోజున మీ యొక్క గ్రహచార పరిస్థితి అనేది గమనిస్తే ఈ రోజున చంద్రభగవానుడు మీ యొక్క రాశి వారికి అత్యంత అనుకూలమైనటువంటి స్థానంలో సంచరిస్తున్నట్లుగా కనిపిస్తున్నాడు. మరి ఈ రోజున చంద్రుడు మీకంటే చంద్రుని యొక్క ప్రభావం అనేది చాలా బలంగా కనిపిస్తుంది. కాబట్టి అలాగే గురుగ్రహం యొక్క ప్రభావం అనేది కూడా అమృత దృష్టి ప్రభావం వలన కూడా గట్కసరి యోగం వంటి ఫలితాలు కూడా మీకైతే గోచరిస్తున్నాయి. ముఖ్యంగా మధ్యాహ్నం 2 గంటల సమయానికి ఆకాశంలో లగ్నాధిపతి అయినటువంటి సూర్యుడు దశమ స్థానం అంటే దిగ్బలంగా ఉంటూ మీ యొక్క లాభస్థానంపై బలోపేతం చేయబోతున్నాడు. అలాగే రాహు యొక్క ప్రతికూల నీడలను కూడాను తొలగించేసి భాగ్యస్థానాన్ని యాక్టివిటీ చేయాల్సి విధంగా కనిపిస్తుందండి. ఇలాంటి గ్రహాల యొక్క కలయిక వల్ల ఎంతో కాలంగా ఆగిపోయేటువంటి పనులు, అలాగే మీరు అనుకుంటున్న కలలు
అకస్మాత్తుగా ఈ యొక్క విషయాలన్నీ కూడాను పునర్జీవనం పోసుకుని మీకు అత్యంత అనుకూలమైనటువంటి ఫలితాలనైతే అందివ్వబోతున్నాయి. మరి అసలు ముఖ్యంగా ఏ ఏ విషయాలు అత్యంత గొప్పగా సాటిస్ఫాక్షన్ అయ్యే విధంగా ఉండబోతున్నాయి, అలాగే మీలో తెలియనటువంటి ఒక బలహీనత కూడా ఉంటుందండి. మీతో ఎంతటి కష్టాన్నైనా కానీ భరించేటువంటి ఓపిక అనేది ఉంటుంది. కానీ నిరీక్షణకు మాత్రం మీరైతే వెయిట్ చేయలేరు. ఏదైనా పని అనేది ఆలస్యమైంది అనుకోండి, మీ మనసు విలవిల్లాడిపోతూ పైకేమో ప్రశాంతంగా ఉన్నప్పటికీ లోపల మాత్రం ఒక అగ్నిపర్వతంలాగా మీరు అయితే ఎప్పుడూ కూడాను మదన పడుతూ ఉంటారన్నమాట. ఎవరికైనా కానీ మాట ఇస్తే వెనక్కి తగ్గరు. అదే సమయంలో అవతల వారు కూడాను మీకు ఇచ్చినటువంటి మాటలు తప్పితే కూడా సహించలేరు. మీ జీవితంలో చాలా విషయాలు అంత తేలిగ్గా దొరకలేదు. అయితే ప్రతిదాని కోసము మీరు ఎంతో పోరాడారు అనేది కూడా భగవంతుడికి మాత్రమే తెలుసు. అయితే మీరు ఏదైనా కానీ ఒక రంగంలోకి దిగితే ఆలస్యమైనటువంటి విషయాలన్నిటినీ కూడాను మీ యొక్క పాదాల చెందకు రాక తప్పదు. ఇప్పుడు సరిగ్గా అదే జరగబోతుంది. ఎందుకంటే మీ మనసు లోతుల్లో ఉన్నటువంటి అసలైనటువంటి నైజం ఎవరికీ కూడాను అర్థం కాదు. అయితే మీరు ఎప్పుడూ కూడాను ఒక విషయాన్నైతే బాగా ఎక్కువగా కానీ ఏదైనా కానీ ఒక విషయాన్ని అనుకున్నారంటే అది సాధించే వరకు నిద్రపోరన్నమాట. అసలు ప్రస్తుతానికి మీకు ఏ విధమైనటువంటి అవకాశాలు అనేవి జరగబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకుందామండి. ముఖ్యంగా మనం చూస్తే కొందరు మిమ్మల్ని చేతగాని వారు అనేలా చూశారు. అవమానాలను కూడా మీకు ఉన్నటువంటి అవమానాలకు గురయ్యే విధంగా కూడా మిమ్మల్ని నిర్ధారించారు. మరొక రకమైనటువంటి అభద్రతా భావాన్ని కూడా మీరైతే అనుభవించారు. అంటే చేతిలో రూపాయి అనేది నిలకడ లేక అన్నింటినీ కూడా చూశారండి. కష్టాన్ని చూశారు, సుఖాన్ని చూశారు, ఎటువంటి మనుషులు ఏ విధంగా బిహేవ్ చేస్తారు అనేదాన్ని కూడా చూశారు. అయితే వీటన్నిటికీ కూడాను మించి మీ యొక్క మనసులో తొలిచివేస్తున్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య ఏమిటి అంటే మీరు చాలా రోజుల నుండి ఒకరికొకరు అనుకుంటూ ఉన్నారు. ఇక ఇదంతా కూడాను నెరవేరక మీ యొక్క జీవితంలో ఒకే చోట ఆగిపోయినట్లుగా మీకైతే సాధారణంగా అనిపిస్తూ ఉండవచ్చు. భగవంతుడు నాకే ఎందుకు ఇన్ని కష్టాలు ఎప్పుడు తీరతాయి అని చెప్పేసి మీరైతే పదే పదే ప్రాధేయపడుతూ ఉన్నారు. మీరు అడిగేటువంటి ప్రశ్నలకు సమాధానాలు దొరకక చాలా విలవిల్లాడిపోతున్నారు. అయితే ఆ యొక్క ప్రశ్నలకు సమాధానం దొరికేటువంటి శుభగడియలు కూడాను దగ్గర పడ్డాయి. ఇప్పుడు మనం ఎంతో ఆసక్తిగా ఎదురు చూసినటువంటి ప్రధానమైనటువంటి అంశంలో కనుక వెళితే ఈ రోజున మధ్యాహ్నం 2 గంటల తర్వాత మీ జీవితంలో ఎలాంటి మార్పులు అనేవి జరగబోతున్నాయి అనేది అయితే ఇప్పుడు మీకైతే వివరిస్తాము. ముఖ్యంగా స్థిరాస్తి లేదంటే ఇల్లు లేదంటే సొంత వాహనం కళ, చాలామందికి కూడా కళలు అనేవి అలాగే మిగిలిపోయి ఉంటాయి కదండి. అయితే చాలామందికి కూడా సొంత ఇంటి కళ కొనుక్కోవాలనేసి లేదంటే ఉన్న ఆస్తిని అమ్ముకోవాలి, వేరే చోట స్థిరపడాలి, గత కొంతకాలంగా ఏదో ఒకటి అంటే కొన్ని సమస్యలు లేదంటే డాక్యుమెంట్ సమస్యలు లాంటివి కూడా ఎదుర్కొంటూ ఉండవచ్చు. మరి అలాంటిది ఈ రోజున మధ్యాహ్నం 2 గంటలకు హఠాత్తుగా మీ యొక్క సమస్యలన్నీ కూడాను ఒక్కొక్కటిగా తొలగిపోయి మీ యొక్క ఆస్తికి సంబంధించినటువంటి డీల్స్ అన్నీ కూడాను ఓకే అయినట్లుగా మీకైతే సొంత ఇల్లు మీకు సొంతమైనట్లుగా రిజిస్ట్రేషన్ అన్ని కాగితాలు మీ యొక్క చేతికి వచ్చేటువంటి అవకాశాలు అయితే బాగా కనిపిస్తున్నాయండి. లేదంటే బ్యాంకీ నుండి కానీ భారీ లోన్ శాంక్షన్ అయినట్టుగా మీరు ఒక మంచి శుభవార్తను వినడం ఇటువంటివి అన్నీ కూడాను జరగవచ్చు. అయితే ఇది ముఖ్యంగా చాలామందికి ఉన్నటువంటి ఈ యొక్క స్థిరాస్తికి సంబంధించినటువంటి ఇల్లు కానీ లేదంటే సొంత వాహనం కానీ కొనుగోలు చేయాలి అనుకునేటువంటి వారి యొక్క కళ వారికి కొంతమందికి ఈరోజు నిజమైనటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి. అలాగే విదేశాలకు వెళ్ళాలి అని చెప్పేసి కొంతమందికి విదేశీ ప్రయాణాలు, మీరు విదేశాలకు వెళ్ళాలి అనుకున్నటువంటి వారికి అక్కడే ఉద్యోగము లేదంటే చదువు కొనసాగించుకోవాలి అనుకునేటువంటి వారికి ఎప్పటి నుండో ప్రయత్నాలు చేస్తూ ఉండవచ్చు. కానీ వీసాలు రిజెక్ట్ అవ్వటం వల్ల ఎప్పటికప్పుడు బాధపడదు తరచూ ఉంటున్నారు. అయితే ఈ రోజున మధ్యాహ్నం సమయానికి మీ వీసాకి సంబంధించిన ఏదైనా కానీ గుడ్ న్యూస్ వినేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే మీకు ఏదైనా కానీ ఒక మెసేజ్ రావడం లేదంటే ఒక ఫోన్ కాల్ రావడం జరుగుతుంది. మీ యొక్క సుదీర్ఘమైనటువంటి విదేశీ కళ అనేది ఖచ్చితంగా ఈ రోజున సాకారం అనేది కాబోతుంది. అలాగే
కుటుంబంలో శుభకార్యము లేదంటే సంతానము వివాహం కుదరలేనటువంటి వారు అని చెప్పేసి ఏళ్ల తరబడి బాధపడుతున్నటువంటి రాశి వారికి కూడా సంతానం కోసం ఎన్నో హాస్పిటల్ చుట్టూ తిరిగి అంతా కూడా విసిగిపోయి వ్యాపారమైనటువంటి దంపతులకు కూడా ఈ రోజున మీకు తిరుగులేనటువంటి ఒక శుభవార్త అనేటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. సంబంధం అనేది నిశ్చయం కావడం లేదంటే మెడికల్ రిపోర్ట్ పాజిటివ్గా రావడం, మీ ఇంట్లో పండగ వాతావరణం అది ఏర్పడటానికి ఇది ఒక మంచి శుభ సమయం అని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఇది అంతా కూడాను మీరు అస్సలు ఊహించలేరు. ఒక పెద్ద భారాన్ని ఆందోళన కూడాను మీకైతే శాశ్వతంగా దూరం చేయబోతున్నాడు భగవంతుడు. మీ యొక్క ఆనందాన్ని ఉక్కిరిబిక్కిరి చేసే విధంగా హఠాత్ పరిణామాలు అనేవి మీకు జరిగేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. మరి మీ యొక్క మార్పులన్నిటికీ గల కారణాలు ఏమిటి? కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. మరి ప్రకృతి భగవంతుడు మిమ్మల్ని ఇంతకాలం పరీక్షించాడు. మీరు అహాన్ని తగ్గించుకొని మిమ్మల్ని మరింత ఎక్కువగా పరిణితి అనేది అంటే మిమ్మల్ని ఒక పెద్ద మనిషిలా చేసింది కాలం. కాబట్టి వ్యక్తిత్వాన్ని మీరు కలిగి ఉండటం కూడా గొప్ప విషయమే. అంటూ మీరు కష్టంలోనే ఒకేలాగే ఉన్నారు, సుఖంలోనూ ఒకలాగానే ఉన్నారు. మిమ్మల్ని మీరుగా మార్చుకోవాలని చెప్పేసి ఎప్పుడూ కూడా అనుకోలేదు. మీ యొక్క మనస్తత్వాన్ని కూడా ఎప్పుడూ కూడా మార్చుకోలేదు. ఎప్పుడూ కూడా శ్రద్ధ అలాగే ఓపికతో మీకు ఎదుర్కొన్నటువంటి కష్టాలు ఎదుర్కొన్నారు, సమస్యలు ఎదుర్కొన్నారు. చిరునవ్వుతో అన్నిటినీ కూడాను కుటుంబంలో ఉండేటువంటి బరువు బాధ్యతలు సైతం మోసుకుంటూ సుదీర్ఘమైనటువంటి యొక్క ఈ కాలంలో మీరు నెగ్గారని చెప్పుకోవచ్చు. మీ వరకు కూడా భగవంతుడు పెట్టినటువంటి పరీక్షా సమయం మీరు విజేతలుగా మారారు. మీరు నిరంతరం శ్రమ అనేది పట్టుదల వీటన్నిటికీ కూడా భగవంతుడు గుర్తించాడు. కాబట్టి మీకు ఇవ్వాల్సినటువంటి అద్భుతమైనటువంటి కానుకలు ఇవ్వక తప్పదు కదా. అయితే ఈ రోజున ఈ మధ్యాహ్నం సమయంలో మీకు కొన్ని అయితే అంటే భగవంతుని నుండి ఒక కానుక అనేది వస్తుంది. కాబట్టి మీరైతే చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ రోజున ఉదయం తప్పకుండా మీరు ఈ రోజున ఒక చిన్న పరిహారం కూడా చేసుకుంటే మరింత ఉపయోగకరంగా ఉంటుంది. మరి ఈ రోజున అత్యంత ప్రీతికరమైనటువంటి సోమవారం. మరి ఈ రోజున స్వామివారికి ఎంతో విశేషమైనటువంటి రోజు కాబట్టి ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి దగ్గరలో ఉండేటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి వెళ్ళి స్వామివారి యొక్క ఆలయానికి అయితే వెళ్ళండి. మరి ఆ స్వామివారికి వీలైనంత పాలాభిషేకం అనేది చేసుకోండి. మీకు ఉన్నటువంటి అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి యొక్క ఆలయంలో పాలాభిషేకం అనేది చేయండి. కనీసం ఒక చెంబుడి నీటితో అయినా కానీ అభిషేకం అనేది చేసి స్వామివారికి చక్కగా పసుపు కుంకుమలతో పూజ అనేది చేయండి. గుడిలో కూర్చుని ఓం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అయిన మహా, ఓం శ్రీ మాత్రే నమః, ఓం నమఃశివాయ అనేటువంటి పంచాక్షరి మంత్రాలని అయితే నామజపం అనేది చేయండి. ఒకవేళ మీ దగ్గరలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయం అనేది లేకపోతే హనుమాన్ ఆలయాన్ని దర్శించి చక్కగా హనుమాన్ చాలీసా చదువుకోండి. అలాగే ఈ రోజున కాషాయ రంగు వస్త్రాలను ధరించండి. లేదంటే మీ వద్ద తెల్లని రుమాలు, కాషాయం రుమాలు రంగులు ఉండేటువంటి ఏ వస్తువులైనా కానీ తెల్లని లేదంటే కాషాయపు రంగు ఈ రెండిటిలో ఏదో ఒక రంగులో ఉండేటువంటి రుమాలను ఉంచుకోవటం వలన కూడా మానసికమైనటువంటి ప్రశాంతత పెరిగి గ్రహాల యొక్క పాజిటివ్ ఎనర్జీ కూడా మీకైతే పెరుగుతుందన్నమాట. ఇక ఫైనల్గా చెప్పేది ఏమిటంటేనండి, మీ యొక్క నిరీక్షణ కాలం అనేది ఉందో అది అంతా కూడా ముగిసిపోయింది. మధ్యాహ్నం 2 గంటల తర్వాత మీరు ఇంతకాలం పడినటువంటి కష్టాలు, ఏర్పడినటువంటి ఏడ్చినటువంటి ఏడుపులకి భగవంతుడి నుండి మీకు ఒక న్యాయం అనేది జరగబోతుంది. మరి యొక్క మాటలకి మీ యొక్క మనసు అనేది బలంగా ప్రశాంతంగా అనిపిస్తుంది అనేసి అనుకుంటున్నాను. అద్భుతమైనటువంటి అవకాశాల కోసం మీ యొక్క సుదీర్ఘంగా ఎదురుచూస్తూ ఉండండి. కాబట్టి ఈ రోజున ఎంతో అనుకూలమైనటువంటి మార్పులు అనేవి మీరైతే ఖచ్చితంగా చూడబోతున్నారు. మరి అంతే కదండి, ఈ రోజున మీకు కలిసి వచ్చేటువంటి శుభరంగులు కాషాయము అలాగే తెలుపు. శుభదిక్కులు తూర్పు దిక్కు. మరియు ఈ రోజున మీకు తూర్పు దిక్కు ప్రయాణం అనేది కూడా ఎంతో అద్భుతంగా కలిసి వస్తుందండి. ఈ దిక్కుల్లో వచ్చేసినటువంటి ప్రయాణాలు కూడా అత్యంత అద్భుతమైనటువంటి మంచి పాజిటివ్ ఎనర్జీని అయితే మీకైతే కలిగిస్తుందన్నమాట. అలాగే ఉదయం సాయంత్రం ఇంట్లో ఈ రోజున దీపారాధన అనేది చేసుకోండి. సింధూరాన్ని ముఖ్యంగా ముఖంపై ధరించండి. బయటికి వెళ్ళడానికి మీ యొక్క ప్రాధాన్యత అనేది అస్సలు ఇవ్వకండి. అలాగే పెద్దల యొక్క ఆశీర్వచనలు కూడా తీసుకోండి. ఇక ఈ రోజున ఉదయానికి ఉద్యోగానికి సంబంధించిన
మీరు ఒక మంచి శుభవార్తనైతే వినబోతున్నారు. అలాగే ప్రభుత్వ పరంగా ఏదైనా కానీ మీకు సంబంధించినటువంటి సమస్యలు ఉన్న వాటి నుండి కూడా మీకు మంచి పరిష్కారం అనేది ఈరోజు దొరుకుతుంది. ఈ రోజున మీకు ఒక రిలీఫ్ అనేది ఇవ్వబోతున్నారన్నమాట. ఈ విధంగా అయితే ఈ రోజున మీ యొక్క జాతక ఫలితాల ఆధారంగా సుదీర్ఘమైనటువంటి యొక్క కళ అనేది ఏదైతే ఉంటుందో అది అంతా కూడాను ఈరోజు పొందుకోబోతున్నారని చెప్పుకోవచ్చు. మరి తెలుసుకున్నారు కదండి. ఆర్థిక లావాదేవీల్లో కూడాను ఈ రోజున అద్భుతమైనటువంటి గొప్ప మార్పులు అనేవి మీకైతే కనిపించబోతున్నాయి. మరి చూస్తున్నారు కదండి, రేపటి రోజున మీ జీవితంలో జరగబడిన మార్పులు ఏ విధంగా ఉండబోతున్నాయో అనేది అంతా కూడా ఈ వీడియో ద్వారా మీకు వివరంగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే చిన్న లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.